అల్లెల్లెల్లెల్లే అమ్మా చిట్టి తల్లి చూడు, ఇల్లు ఎంత సందడిగా సంతోషంగా ఉందో చూడు. నువ్వు త్వరగా పెరిగి పెద్దదాని అయిపోతే ఈ ఆనందంలో నువ్వు పాలు పంచుకోవచ్చమ్మా. ఇప్పటికే మీ నాయనమ్మ నిన్ను ఏ స్కూల్లో చదివించాలా అని, నీ కాలేజీ చదువుకి ఫారిన్ పంపించాలని చాలా ప్లాన్స్ వేస్తోంది. నువ్వు పెరిగి పెద్దవటమే లేటు. రే రాజేష్, ఇలారా. ఏనాన్నా? ఇదిగో పాపం తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకిచ్చి స్నానం చేయించి రెడీ చేసి తీసుకురమ్మను. ఈ పాపకి తల్లి సంధ్యగారే కదా. పాపం బిడ్డ అచ్చట ముచ్చట తీర్చుకోవాలని తనకే ఉంటుంది కదా. బంటి, బంటి, వస్తున్నాను అమ్మగారు. చెప్పండి అమ్మగారు. మనం రెగ్యులర్ గా వెళ్లే జ్యువెలరీ షాప్ కి వెళ్ళు. నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను. నువ్వు డబ్బులు ఇచ్చి వాళ్ళిచ్చే పార్సిల్ బాక్స్ తీసుకునిరా, సరేనా? సరే అమ్మగారు. వింధ్య, ఆ డబ్బులు బంటికివ్వు. వింధ్య, అత్తయ్య, ఆ డబ్బులు బంటికివ్వు. నువ్వు వెళ్ళు. అలాగే అమ్మగారు. ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య. ఏంటి కోడలు అత్తగారు కలిసి ఏదో చేస్తున్నట్టున్నారు? ఏం లేదమ్మా. పదండి, మీ ఇద్దరు మీ చేతులతో గుమ్మగుమ్మలాడే వంటలు చేసేస్తే అందరం కలిసి భోంచేద్దాం. సరే అత్తయ్య. వింధ్య రా. ఏ వింధ్య, ఏమైంది? మొహమేంట అంత డల్గా పెట్టావు? ఏమైందంటే ఏం చెప్పను. నా కళ్ళతో చూసింది నిజమో కాదో నా మనసు తేల్చుకోలేకపోతుంది. వింధ్య, ఏంటే? అది అది సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు. ఓ, ముగ్గురు ఇక్కడే ఉన్నారా? సరే సరే. సంధ్య గారు, మీరు ఒక చిన్న పని చేయాలి. నాతో రండి. వాళ్ళిద్దరూ వంట చేయాలరా. ముందు పనేంటో చెప్పు అసలు. కుకింగ్ చేయాలా? అమ్మా, అది వింధ్య నువ్వు మేనేజ్ చేయండి అమ్మా. తను మధ్యలో వచ్చి జాయిన్ అవుతుందిలేమ్మా. రాజేష్ గారు, ముందు ఆ పనేంటో చెప్పండి. చెప్తాను కదా, ముందు మీరు నాతో రావాలి. వాడు మొండోడమ్మా. ముందు వాడు చెప్పిందే జరగాలి అంటాడు. ఆ పనేంటో నువ్వు వెళ్ళి చూడు. ఏంటండి, సంధ్య రావాలా? సంధ్య వచ్చి చేయాలా? అసలు ముందు ఆ పని ఏంటో చెప్పండి. తనే చెయ్యాలని కాదు, తను చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. అయినా నీ ఫ్రెండ్ని మేమేం కిడ్నాప్ చేయడం లేదు. పర్లేదులే, తనని కాసేపు వదులు. ఇప్పటి నుండి ఇద్దరు కలిసే ఉంటారు కదా, కావలసినంతసేపు మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు. సంధ్య గారు, మీరండి. రండి సంధ్య గారు, రమ్మంటున్నానా? అలా కాదు రాజేష్ గారు. మీరు రండి. వింధ్య, వెండి ఐటమ్స్ గిఫ్ట్గా చెప్పాను, నీకోకే కదా? మీ ఇష్టం అత్తయ్య. చూడు, వంటలన్నీ చాలా బాగుండాలి, ఏ లోటు ఉండకూడదు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి. బయట నుంచి ఏ మాత్రం పార్సిల్ తీసుకురావద్దు. అలాగే అత్తయ్య. మంచిది. అరే, అదేంటండి విషయం చెప్పకుండా ఇలా తీసుకొచ్చారు? ఇదిగోండి, మీ పాపని మీరే చూసుకోండి. అదేంటండి, ఆ విషయం అక్కడే వదిలేమన్నాను కదా, కానీ మీరు... అబ్బా, అస్తమానం దొరుకుతుందా మీ పాపని మీరు చూసుకునే అవకాశం? చక్కగా స్నానం చేయించి రెడీ చేయండి.
మీరు ఏమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. నేను చేయించడం ఏంటి? మీరే కదండి పాప తల్లి. తల్లిగా బిడ్డ ఆలనా పాలనా చూసుకోవాలని, ముద్దు ముచ్చట చెయ్యాలని కోరిక ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఈ పాప మీ పాప. అవన్నీ వింధ్య చేయిస్తుంది కదా. అబ్బా, మా పాపేనండి. తను రోజు చేయిస్తుంది కదా. ఈరోజు మీరు చేయించండి. ఏ పాపకి స్నానం చేయించి రెడీ చేయించాలని మీకు మాత్రం ఆశగా లేదా? తీసుకోండి. వెళ్ళండి, వెళ్ళి రెడీ చేయండి. థ్యాంక్స్ అండి. అబ్బా, థ్యాంక్స్ కాదు, నవ్వండి. మీరు నవ్వితే బాగుంటారు. ఇంకొంచెం నవ్వండి. సరే, ఇక మీరు వెళ్ళండి. ఏంటి ఇద్దరు అలా నవ్వుకుంటున్నారు? పక్కకి తీసుకువెళ్ళి ఏం చెప్పారు? అయినా పక్కకెందుకు తీసుకెళ్ళాలి? నా ముందు మాట్లాడకూడదా? ఆ డైరీలో అంత డీప్గా ఇష్టంగా ఎందుకు రాశారు? శ్రీకర్, ఇదిగో బాబు, ఇది నా పెళ్లి ఆల్బమ్ చూడండి. రాజేష్ గారు, రాజేష్ గారు, చూడండి. ఆ? రాజేష్ గారు, రాజేష్ గారు. ఎవరో వచ్చినట్టున్నారండి. మా రాజేష్ గురించి వచ్చినట్టున్నారు. మీరు చూడండి. రాజేష్ గారు, ఇంకోసారి నా సంధ్య జోలికొస్తే చంపేస్తాను. ఈ రోగేంటి ఇక్కడికొచ్చాడు? హలో, ఎవరు నువ్వు? డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసావేంటి? రాజేష్ గారితో మాట్లాడాలి. మా బావతో ఏంటి పని? ఆయనకి డబ్బులు వెనక్కి ఇవ్వడానికి చెక్కు తెచ్చాను. మా బావకి నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి? వీడేంటి ఇంటికొచ్చాడు? ఎవరమ్మా? డబ్బులంటున్నారేంటి? ఏమో, ఎవరో అత్త బావకి చెక్ ఇవ్వాలి అంటున్నాడు. ఎవరు బాబు? చెక్ ఇవ్వడం ఏంటి? రాజేష్ గారికి అన్ని విషయాలు తెలుసు. అదే ఆ రోజు సంధ్య కోసం నాతో డబ్బులు పంపించారు కదా. ఏంటి? ఎవరి కోసం పంపించాడు? మా అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పు. ఏదో సంధ్య అని అంటున్నావేంటి? రేయ్, నువ్వేంటి ఇక్కడ? నాకు ఫోన్ చేయాలి కదా, ఇంటికెందుకు వచ్చావు? డబ్బులేవో ఇచ్చావంట కదా బావా, ఏదో సంధ్య అని అంటున్నాడు. సంధ్య ఏంటి? సంధ్య లేదు, ఏమీ లేదు. రేయ్, ఏంటి ఇక్కడ? పద. అడుగుతున్నారు కదా సార్, చెప్పనివ్వండి. ఏంటి చెప్పేది? బయట మాట్లాడదాం, నడు. అదేంటి బావా, ఏదో చెప్తానని అంటున్నాడు కదా, చెప్ప నువ్వు.
డబ్బులు ఇస్తానని చెక్ కూడా తీసుకొచ్చాడు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఏంట్రా అసలు ఎవరెత్తును? చెక్ అంటాడు, అమ్మాయి అంటాడు, నువ్విమ్మన్నావంటాడు. ఏంటిదంతా? అదేమీ లేదమ్మా, వాడు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. రేయ్ నందు, ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. ఇలా చెప్పా పెట్టకుండా రావడమేనా? నువ్వు పద. ఏంటత్తా బావ కంగారు పడుతున్నాడు? మన దగ్గర ఏదైనా దాస్తున్నాడంటావా? ఎందుకే ఇలా ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తావు? ఏదైనా ఉంటే వాడే చెప్తాడు కదా. పద. ఏదో జరుగుతుంది ఇక్కడ. వాడేదో సంధ్య డబ్బులు అంటున్నాడు. బావ కంగారు పడి ఆపేశాడు. ఇంత టెన్షన్గా నేను బావనెప్పుడు చూడలేదే. అంటే బావ ఏదో దాస్తున్నాడు. ఆ ఈడియట్ వాడెందుకు వచ్చాడు? అయినా ఆయనకి వాడితో ఏం పని? ఇలా చుక్క పెడితే నా బంగారు తల్లికి దిష్టే తగలదు. ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టే తగిలేలా ఉంది. నిన్ను అమ్మకి నానమ్మకి అందరికీ చూపిస్తాను. నువ్వెంత బాగా రెడీ అయ్యావో అని అందరూ మెచ్చుకుంటారు. పద. అత్తయ్య గారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరగాలి. ఆ మహాతల్లి చేతుల మీదుగా ఉయ్యాల్లో పడుకోబెట్టలేదు. లేదంటే ఆవిడ బిడ్డ జీవితంలాగే ఈ బిడ్డ జీవితం కూడా మూన్నాళ్ల ముచ్చటే అయ్యుండేది. అమ్మ సంధ్య, అత్తయ్య, పాపం చూడండి ఎంత క్యూట్ గా ఉందో, ఎంత ముద్దొస్తుందో. అత్తయ్య, నేనే రెడీ చేశాను. నువ్వు ప్రేమగా రెడీ చేసావు కదమ్మా. నీ మనసులాగే చాలా అందంగా ఉంది. సంధ్య, నన్ను క్షమిస్తావు కదూ? అయ్యో అత్తయ్య, అదే మాట. ఏమైంది? నువ్వు నీ స్నేహితురాలు కోసం, పాప కోసం ఎంతో ప్రేమగా ఇంటికి వస్తూ ఉంటే నిన్ను నానా మాటలని అవమానించాను. ఇంటి నుంచి కూడా పంపించేశాను. అత్తయ్య, అవన్నీ ఎందుకు? మీరొచ్చి ఆపి సర్ది చెప్పడం వల్లే కదా మా అత్తయ్య నన్ను అర్థం చేసుకుని మారిపోయారు. ఇప్పుడిలా అందరం ఆనందంగా కలిసున్నామంటే దానికి కారణం మీరే కదా. ఇదేనమ్మా నీ మంచి మనసు. ఎప్పుడు మంచినే చూస్తావు. అందుకే రాజేష్కి వింధ్యకి మధ్య వచ్చిన మనస్పర్ధల్ని నువ్వే తీర్చావని, దానివల్ల నువ్వు సమస్యల్లో పడ్డావని రాజేష్ చెప్పాడు. నేను కంగారుగా వచ్చేశాను. నీ మీద నాకేం కోపం లేదమ్మా. ఏదో కొన్ని పరిస్థితుల వల్ల అలా మాట్లాడాల్సొచ్చింది. సారీ అమ్మా. అత్తయ్య, మళ్ళీ అదే మాట. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరవన్నీ మర్చిపోండి. నేను వెళ్ళి వింధ్యకి పాపని చూపిస్తాను. సరేనమ్మా. పద, అమ్మ దగ్గరికి వెళ్దాం. వింధ్య, చూడవే పాప ఎంత అందంగా ఉందో. నా చిట్టి తల్లి ముద్దొస్తుంది కదా. ఏం
ఏంటే ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అరే ఏంటి అలా చూస్తున్నావు? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? సంధ్య, ఇందాక ఆయన నీ చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళి ఏదో చెప్పారు కదా, ఏంటది? అయ్యో అదేం లేదులేవే, మామూలుగానే. లేకపోవడమేంటే? తీసుకెళ్లేదో సీక్రెట్గా మాట్లాడాడు కదా. ఓ అదా సంగతి. అది పాపకి స్నానం చేయించమని చెప్పారు. అదేంటి కొత్తగా నీతో చేయించడం ఏంటి? డైలీ నేనే కదా పాపని రెడీ చేసేది, అన్ని చూసుకునేది. వింధ్య ఏంటే ఈ డౌట్లేంటి? అసలు నీకేమైంది? డౌట్ కాదే, నేనుండగా నీతో ఎందుకు చేయించాడు? అబ్బా నువ్వు కొంచెం బిజీగా ఉన్నావని నన్ను చేయించమని చెప్పారు. ఇంత చిన్నదానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? సరే రావే, కిచెన్లో చాలా పనులున్నాయి. అందరికీ భోజనాలు రెడీ చేయాలి కదా. నేనొస్తాను, నువ్వెళ్ళు. ఎక్కడికి? ఎక్కడికి కాదు, నువ్వెళ్ళు. నువ్వెళ్ళి స్టార్ట్ చేయి, నేను వచ్చేస్తాను. వెళ్ళు. సరే త్వరగా రా. రేయ్, ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? కావాలనే ఇంటికొచ్చి షో చేస్తున్నావు కదా? సార్ మీరు ఎన్నైనా అనండి, నాకు గిల్టీగా ఉంది. మీరు బాగానే ఉంటారు, మధ్యలో నేను బఫున్లా కనిపిస్తున్నానా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మరేం చేయమంటారు సార్? మీకు సంధ్యకు ఏముందో నాకు తెలియదు. మీరేదైనా సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్గా చేయండి, మధ్యలో నన్ను వాడుకోవడం ఎందుకు? రేయ్, ఏదో ఉండడం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా? లేకపోతే ఏంటి సార్, వాళ్ళ భర్త శ్రీకర్కి హెల్త్ బాగోకపోతే మీరు నా ద్వారా డబ్బులు పంపించడం ఏంటి? నేను ఆ రోజే అడిగాను మీరిద్దరి మధ్య ఏమైనా ఉందా అని. మాటలు సరిగ్గా రాకపోతే ముఖం పగులుతుందిరా నీకు. అయినా ఏంట్రా, ఎవరున్నారా నీ వెనక? ఏంటి ఈ డ్రామా? డ్రామా నాది కాదు సార్, మీది. ఏదో ఇల్లీగల్గా ఉందని నాకు ముందే డౌట్ వచ్చింది. ఏంట్రా ఇల్లీగల్? ఏంటి? ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను. అసలు ఎందుకు వచ్చావు ఇంటికి? నాకు గిల్టీగా అనిపించింది సార్. మీరు సంధ్యకి డబ్బులు ఇమ్మని చెప్పి నాకు కమిషన్ 50,000 ఇచ్చారు. అంటే ఏదో రహస్య వ్యవహారం ఉంది కాబట్టే నాకు కమిషన్ ఇచ్చి మరీ డబ్బులు ఇప్పించారు. ఇల్లు కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే నిన్ను ఏం చేసేవాణ్ణో నాకే తెలీదు. అసలు ఏం ఇంటెన్షన్తో వచ్చావో చెప్పు. ఇదిగో ఇలా రిస్క్ వ్యవహారాల్లో దూరితే ఇలాగే బెదిరిస్తారు, అందుకే నేను టెన్షన్గా వచ్చాను. ఇదిగోండి మీ చెక్కు. నీ పని తర్వాత చెప్తా, పోరా. అసలేమైంది వీడికి? ఈ టైంలో ఇంటికి రావడానికి కారణం ఏంటి? థ్యాంక్ గాడ్ ఇంట్లో ఎవ్వరికి డౌట్ రాలేదు. మూడ్ మొత్తం స్పాయిల్ చేశాడు. ఏంటి, నందు ద్వారా సంధ్యకి డబ్బులు ఇచ్చారా? కానీ నా దగ్గర అబద్ధం చెప్పడం, దాచడం ఎందుకు? వాడికి కమిషన్లో ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరీ హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గానే ఇవ్వచ్చు కదా. అంటే నేనేదో దాస్తున్నారు. సంధ్యని నా ఫ్రెండ్ లా కాదు,
డైరీలో రాసుకున్నట్టు చాలా స్పెషల్గా చూస్తున్నారు. ఒకవేళ అందులో రాసినట్టు నిజంగానే ప్రేమిస్తున్నారా? బంటి, అల్లం పేస్ట్ ఎక్కడుంది? తెలీదు అమ్మగారు. ఓ, వింధ్య. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. సరే అమ్మగారు. వింధ్య, వింధ్య, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఆహా, ఏం లేదే. మీ కిచెన్ కదా, ఏది ఎక్కడుందో నాకేం తెలియట్లేదు. అందరూ భోజనాల కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా చేసేద్దాంరా. అదేంటి అలా చూస్తావు? అసలు ఏమైంది నీకు? సంధ్య, నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? దాయడం ఏంటే? ఓ, ఇందాక రాజేష్ గారి విషయమా? నిజంగానే పాపకు స్నానం చేయించమని తీసుకెళ్ళమన్నారు. దాని గురించి ఏముందే నువ్వు డౌట్ పడ్డానికి? అది కాదు, ఇంకా ఏదైనా నువ్వు నా దగ్గర దాస్తున్నావా? నేను దాయడం ఏంటే? నీ దగ్గర నేను ఎప్పుడైనా ఏదైనా దాచానా? నీకు చెప్పకుండా ఏదైనా చేస్తానా? వింధ్య, అసలు ఏమైంది నీకు? ఇలా బయట ఏం చేస్తున్నావు? అక్కడ లోపల అందరూ ఆనందంగా ఉంటే నువ్వేంటి ఇక్కడున్నావు? చూడు, మన అత్తయ్యలు మారిపోయి కలిసిపోయారు. మీవారు మావారు కలిసిపోయారు. మావయ్య, శ్రీజ, పాప అందరూ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా పండుగ వాతావరణంలో ఉంటే నువ్వేంటి ఇలా మూడీగా ఉన్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ దేని గురించి అడుగుతున్నావు? ఏంటి సంధ్యని అందంగా ఫొటోస్ తీస్తున్నావా? వింధ్య బిడ్డని తనకిచ్చి ఫొటోస్ తీస్తున్నావా? వెరీ నైస్.